వెల్కమ్ టు మీటీ న్యూస్. నేను మీ జీవిత. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 12న కొండారెడ్డిపల్లి గ్రామంలో జరిగే దసరా ఉత్సవాలకు హాజరవుతున్న సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే వంశీకృష్ణ హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు హెలిప్యాడ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా పోలీసులు అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి, ఆదిలాబాద్ లోని బెల్లంపల్లి, జడ్చర్ల, వికారాబాద్ లో ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంది. దీంతో కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్ లోని గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, గోల్కొండ, మణికొండలోనూ వర్షం బాగా కురుస్తుంది. మండల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే లింగాల మండలం ఔలికుంట గ్రామంలో శ్రీనివాసరావు గారి నివాసంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి రజిత మల్లేష్, రాష్ట్ర పార్టీ సీనియర్ నాయకులు రంగనేటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే పార్టీ కార్యకర్తలు, నాయకులు వెన్నుముక్క లాంటి వారని కొనియాడారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి తగిన గుర్తింపు, పదవులు తప్పకుండా ఉంటాయన్నారు. ఇది ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి మీరు పాత రాజకీయం అంతా పాతది మైండ్లో పెట్టుకోకండి. సిస్టమ్ మారిపోయింది. మీరు పని చేయండి, మీ ఇంటికే పదవి వస్తుంది, మీ ఇంటికే పని వస్తుంది, మీ ఇంటికే ఇల్లు వస్తుంది, మీ కాడికి వస్తుంది. మీరు కల్వకుర్తి సూర్యలత స్పిన్నింగ్ మిల్ కార్మిక ఎన్నికల్లో కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఘన విజయం సాధించిన సూర్యప్రకాష్ రావు కల్వకుర్తి తిలక్ నగర్ లోని వారి నివాసానికి వెళ్లి మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ మరియు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఉప్పల వెంకటేష్ సైతం, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొమ్ము శ్రీనివాస్ యాదవ్, అధ్యక్షుడు దారమోని గణేష్ యూత్, వట్టెపు కిషోర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భగత్ సింగ్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, నాగరాజు, కృష్ణ శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చెన్నారం గ్రామంలో అక్టోబర్ 5వ తేదీన సాయంత్రం 6 గంటలకు బహుజన బతుకమ్మ కార్యక్రమం డాక్టర్ అనురాధ, సిబిఎస్ ట్రస్ట్ చైర్మన్ చిక్కుడు వంశీకృష్ణ సహకారంతో బహుజన బతుకమ్మ వ్యవస్థాపకులు విమలక్క బృందంతో బహుజన బతుకమ్మ కార్యక్రమం దిగ్విజయం చేయాల్సిందిగా అచ్చంపేట ప్రాంతంలోని నల్లమల్ల ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యాదన్న, కాశన్ యాదవ్, మెహబూబ్ అలీ, విజయ మోహన్, పాండు, గోపాల్, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన బతుకమ్మ నిర్వాహకురాలు విమలక్క గారు విచ్చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి మన ప్రాంత విట్టైనటువంటి డాక్టర్ అనురాధ మేడం గారి సారథ్యంలో, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారి సహకారంతో నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ అచ్చంపేట ప్రాంతంలో ప్రతి ఒక్కరు బహుజనులందరూ ఈ బహుజన బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి మన అచ్చంపేట ప్రాంతం బహుజన వాదానికి మద్దతుగా రేపు జరగబోయే బతుకమ్మ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఈ ప్రాంత నల్లమల్ల ప్రాంతంలో బహుజనులను ప్రజలను కోరడానికి స్థానిక ఊరుకొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకట బాలరామయ్య పాఠశాలలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మన తెలంగాణ సాంస్కృతిక విలువలను పెంపొందిస్తూ మన అస్తిత్వాన్ని చాటే ఈ ప్రకృతి పండుగ ఎంతో గొప్పదని పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ సామల బాలరాజు గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీ న్యూస్.